Hi everyone, good evening. Let me share my screen. ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్‌లో ట్యాబ్స్‌కి కలర్స్‌ని ఎలా యాడ్ చేయాలో చూసాం. సో డిఫరెంట్ శాండ్ బాక్సెస్‌కి వేరే వేరే కలర్స్ కావాలనుకుంటే మనం ట్యాబ్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని కలర్స్ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. రైట్. సో ఈరోజు మనకు ఒక కొత్త టాపిక్ గురించి చూస్తే సో లెట్స్ సే ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినప్పుడు అకౌంట్స్. సో గో టు ఆల్ అకౌంట్స్. సో ఇప్పుడు ఈ అకౌంట్స్‌లో మనకి ఈ రికార్డ్స్ ఉన్నాయి చూసారా? సో ఈ రికార్డ్స్ మనకు ఒక కలర్‌లో మాత్రమే ఉన్నాయి. రైట్. సో మనకు బ్లూ కలర్ లో మాత్రమే రికార్డ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, సో ఈ రికార్డ్స్ యొక్క కలర్స్ మీరు చేంజ్ చేయాలనుకుంటే, ఓకేనా, ఈ రికార్డ్స్ యొక్క కలర్స్ ని మీరు చేంజ్ చేయాలనుకుంటే ఏం చేయాలి? ఓకేనా. సో అట్ ది సేమ్ టైం ఈ లోగో ఉంది కదా, ఈ లోగో బదులుగా మీరు మీకు నచ్చిన ఇమేజ్ ని లేకపోతే నచ్చిన కలర్ లో యాడ్ చేయాలనుకుంటే ఏం చేయాలి? ఓకేనా. అట్ ది సేమ్ టైం ఏదైనా ఒక పేజ్ ని ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ఇక్కడ పేజ్ లో వైట్ కలర్ కనిపిస్తుంది. రైట్. ఏదైనా కాంటాక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వైట్ కలర్ కనిపిస్తుంది. సో మీకు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన కలర్ ని ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఓకే. అంటే టోటల్‌గా మీకు నచ్చిన కలర్స్‌ని థీమ్స్ లాగా పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి? ఓకేనా. సో ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఓకేనా. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీనిపైన క్వెషన్ అడిగాడు రియల్ టైమ్‌లో. ఏమని? సో మనకి సేల్స్‌ఫోర్స్‌లో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కానీ, కస్టమ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏవైతే రికార్డ్స్ ఉంటాయి కదా! సో ఆ రికార్డ్‌కి మనం కలర్స్ చేంజ్ చేయగలమా? ఓకేనా. సో ఈ రికార్డ్ కలర్స్ మనం చేంజ్ చేయగలమా? అట్ ది సేమ్ టైమ్ మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా! సో ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్‌లో కూడా మనం కలర్స్‌ని చేంజ్ చేయగలమా? సో అని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ అయితే అడిగాడు. ఓకేనా. సో అడిగితే యెస్, వి కెన్ చేంజ్ దట్. సో మనం సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్స్ లో సో కలర్స్ ఉంటాయి కదా, కలర్స్ ఈ బ్లూ కలర్స్ ఏవైతే కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ మనం చేంజ్ చేయగలమా అంటే యెస్, వి కెన్ చేంజ్ దట్. అట్ ది సేమ్ టైం మనకి డిఫరెంట్ ఇక్కడ లోగోస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి ఏవైతే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో గో టు హోమ్. సో ఇక్కడికి వెళ్ళేసి సో జస్ట్ టైప్ థీమ్స్. ఇక్కడ మనకు యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ కిందకి వెళ్తే మనకు థీమ్స్ అండ్ బ్రాండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్రాండింగ్. సో బై డిఫాల్ట్ ఇవన్నీ మనకు స్టాండర్డ్. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ గా ఇచ్చిన మనకి స్టాండర్డ్స్. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే న్యూ థీమ్. సో థీమ్ నేమ్ వచ్చేసి సో చేంజ్ బ్యాక్గ్రౌండ్. సో చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక నేమ్ ఇస్తున్నాను నేను. సో బై డిఫాల్ట్ మనకు ఏపీ నేమ్ అనేది వస్తుంది. మీరు ఏమైనా ఈ బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ ఈ థీమ్ గురించి సంథింగ్ ఏదైనా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు బ్రాండ్ ఇమేజ్. ఇక్కడ మనకు బై డిఫాల్ట్ గా లోగో ఉంది కదా. సో ఈ సేల్స్ ఫోర్స్ లోగో బదులుగా మీకు కావాల్సిన బ్రాండ్ ఇమేజ్ మనం మీరు యాడ్ చేయాలి అనుకుంటే సో యాడ్ చేయొచ్చు. సో చెక్ దానికి అప్లోడ్ చేయగానే టేక్ సమ్ బ్రాండ్ ఇమేజెస్. సో ఐ వాంట్ టు గో విత్ దిస్ ఇమేజ్. సో ఈ ఇమేజ్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్. సో మీకు ఎక్కడ వరకు ఇన్సర్ట్ చేయాలి ఇమేజ్? ఓకేనా. సో మనకు పెద్ద ఇమేజ్ కాబట్టి ఇది మీకు సరిగా కనిపించట్లేదు. సో మీకు కావాల్సిన లోగోని స్పెసిఫిక్ గా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ లోగోని మనకు ఏ దేంట్లో ఎంతవరకు కావాలనుకుంటే మీరు అంతవరకు అనేది ఈ లోగోని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ దిస్. సో అప్ టు ఇక్కడ వరకు మాత్రమే నాకు లోగోని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో మీరు ఇంకా జూమ్ చేయాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ మీద జూమ్ చేసుకునే ఆప్షన్ మీకు ఇక్కడ వస్తుంది. ఓకేనా. లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ లైక్ దిస్. ఇలా కావాలనుకుంటే ఇలా మీకు జూమ్ అవుట్ కావాల్సిందంటే అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ వరకు మాత్రమే మీరు ఇమేజ్ ని అడ్జస్టబుల్ గా చేసుకోవచ్చు. సో నమస్తే. ఓకేనా. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనకు సేల్స్ ఫోర్స్ లోగో వెళ్ళేసి ఇది వస్తుంది మనకు. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ కలర్. సో మీరు కలర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఓకేనా. సో మీరు కలర్ కూడా ఏమైనా చేయాలనుకుంటే మీకు నచ్చిన కలర్స్ మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. లెట్స్ సే ఐ విల్ గో విత్ లైట్ కలర్. సో ఓకే. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నేను చేంజ్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ మనకు యూజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లైటింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ ఆప్షన్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఉండదు. తర్వాత పేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఇందాక మనం ఎడిట్ చేసినప్పుడు ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తే ఇట్లా మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా లోడ్ అయ్యేటప్పుడు. సో అలాగే మీకు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావాలనుకుంటే పేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మీరు ఇంతకుముందు ఇక్కడ మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. చూడండి ఇప్పుడు మనకు వైట్ బ్యాక్గ్రౌండ్. సో అలా కాకుండా మీకు నచ్చిన కలర్ కావాలనుకుంటే చూస్. సో లెట్స్ సే ఐ విల్ గో విత్ లైట్ పింక్ ఆర్ సంథింగ్. సో లైట్ కలర్ కావాలనుకుంటే ఈ కలర్ మీరు తీసుకోవచ్చు. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ లో మీకు ఇది కావాలనుకుంటే ఈ కలర్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది సేమ్ టైం. సో మీకు పేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో మీకు ఏదైనా మీకు కావాల్సిన ఇమేజ్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అప్లోడ్.
సో let's say I will go with this image. Open. సో అగైన్ ఇక్కడ కూడా మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. let's say I will add only Salesforce, లేకపోతే I will add Gopal సంథింగ్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మాత్రం మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఓకే. సో గోపాల్ అనే ఇమేజ్ మాత్రమే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే గోపాల్ అనే ఇమేజ్ మాత్రం యాడ్ చేసుకుంటున్నాం సేమ్. సో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది పిక్చర్. ఓకే. దాని తర్వాత సో ఇక్కడ మీకు గ్రూప్ బ్యానర్ ఇంకా డిఫాల్ట్ గా గ్రూప్ బ్యానర్ కావాలనుకుంటే మీ చాయిస్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. అగైన్ సో డిఫాల్ట్ గ్రూప్ అవతార్ అవతార్ కూడా మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీకు నచ్చిన అవతార్ని యాడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఐ విల్ గో విత్ దిస్ వన్. సో లేదా అనుకుంటే మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని సో లేదు అనుకుంటే మీకు ఇంకా వేరే లోగోస్ ఏమైనా కావాలనుకుంటే ఇది కావాలనుకుంటే ఇది ఓపెన్. సో అగైన్ సేమ్. సో మీకు నచ్చిన అవతార్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత మీకు ప్రొఫైల్ అవుతారు కూడా మీకు ఏమైనా కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్. ఇవి బై డిఫాల్ట్ సేల్స్ పర్సన్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో అలా కాకుండా మీకు కావాల్సినవి ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని మీరు కంప్లీట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సింపుల్ గా ఇలా యాడ్ చేసుకుంటాం. నౌ సేవ్. సో సేవ్ చేసుకున్న తర్వాత సో అంటే అన్లెస్ మనం యాక్టివేట్ చేయకపోతే ఈ చేంజెస్ అనేవి మనకు రిఫ్లెక్ట్ అవ్వవు. ఓకేనా. సో బై డిఫాల్ట్ గా మీకు ఎలా కనిపిస్తున్నాయి ఇవన్నీ ప్రివ్యూ చూడాలనుకుంటే ప్రివ్యూ. సో ప్రివ్యూ చూడండి బ్యాక్గ్రౌండ్ లో మనకు బ్లూ కలర్ వచ్చింది. రైట్. సో బ్యాక్గ్రౌండ్ లో మీకు బ్లూ కలర్ వచ్చేసింది. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇక్కడ టీమ్ బ్యాక్గ్రౌండ్ లో గోపాల్ అని కనిపించింది. రైట్. ఇక్కడ ఇంకా మనకు అడ్జస్ట్ కూడా చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది బాగా కనిపిస్తుంది. జస్ట్ రిఫ్రెష్ అగైన్ చూడండి. ఇప్పుడు అగైన్ బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్ వచ్చింది. రైట్. బ్లూ కలర్ అగైన్ బ్యాక్గ్రౌండ్ లో గోపాల్ అనే నేమ్ కూడా యాడ్ అయిపోయింది. ఓకేనా. సో యాడ్ అయిపోయిన తర్వాత సో లెట్స్ గో టు సేల్ సంథింగ్. స్టిల్ ఇంకా మనం ప్రివ్యూలోనే ఉన్నాం. ఓకే. సో నౌ గో టు అకౌంట్స్. చూడండి. సో మనకి ఇంతకుముందు అకౌంట్ దగ్గర కలర్ మనకు బ్లూ కలర్ లో ఉంది. రైట్. ఇప్పుడు చూడండి మనం ప్రీవియస్ రికార్డ్ ఓపెన్ చేస్తే ఏదైనా చూడండి. ఇంకా దీని పేజ్ మనం రిఫ్రెష్ చేయలేదు. రైట్. వ్యూ మాత్రం చేస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది. రైట్. సో మనం ఎప్పుడైతే కలర్స్ ని అప్లై చేశామో ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేశామో ఇక్కడ కలర్స్ అనేవి ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యాయి. రైట్. సో ఇక్కడికి వెళ్తే ఓకేనా. సో మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ప్యాటర్న్ ఇక్కడ ఏదైతే కలర్ మీరు తీసుకున్నారో సో దానికి సంబంధించిన కలర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో హెడర్ బ్యాక్గ్రౌండ్ సో గ్లోబల్ హెడర్ బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ చేంజ్ మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. దగ్గర కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అవి కలర్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే అగైన్ మీకు కావాల్సిన చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా మనం ఏవైతే కావాలో వాటన్నిటిని హ్యాండిల్ అని చేసుకుంటాం. ఓకేనా. చేసుకొని నౌ సేవ్. ఓకే. సో నౌ గో టు హియర్ ఈ ట్యాబ్కి వెళ్ళండి. ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్. చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసింది. సో ఇక్కడ మనకు అయితే కలర్స్ కావాలనుకుంటున్నామో ఆ కలర్స్ అనేవి బై డిఫాల్ట్ మనకు వచ్చేసింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు లోగో ఓకేనా. సో ఈ లోగో కూడా మీకు యాడ్ చేయాలనుకుంటే ఈ లోగో మీరు యాడ్ చేసుకోండి. సో లేదు ఇక్కడ మాకు లోగో అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ నాకు అవసరం లేదు. జస్ట్ సేల్స్ ఫోర్స్ లోగో మాత్రమే కావాలనుకుంటున్నాను. ఓకేనా. సో లెట్స్ సే గో టు సేల్స్ ఫోర్స్. మీకు ఏదైతే లోగో కావాలనుకుంటున్నామో ఆ లోగో సో లోగో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ లోగో బదులుగా ఈ సేల్స్ ఫోర్స్ సిపిక్యూ అనే లోగో మనకు యాడ్ అయిపోతుంది. ఓకేనా. నౌ ట్రై టు సేవ్. ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ రిఫ్రెష్ రిఫ్రెష్. నేను ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో లెట్స్ మేక్ అదే ఇమేజ్ మనం అప్డేట్ చేసి సేవ్ చేద్దాం. యాక్టివేట్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. సో సో ఇది నా లోగో. నౌ సేవ్. సో ఈ లోగో అనేది యాడ్ చేసుకున్నాను నేను. ఓకేనా. సో నౌ సేవ్. సో ఫైనల్ గా దీన్ని మనం యాక్టివేట్ అయితే చేద్దాం. సో మీకు ఏవైతే కావాలనుకుంటున్నామో అన్నిటిని యాడ్ చేసుకున్నాం కదా. సో ప్రొఫైల్ డిపి అవతార్ కూడా ఇక్కడ మీకు ఏదైనా కావాలనుకుంటే అగైన్ యాడ్. సో డిపి అవతార్ ఇఫ్ యూ వాంట్ యాడ్ సంథింగ్ సరే అగైన్ దిస్ వన్ యాడ్ చేసుకుంటే ఓకే. సో రెండింటికి దీన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే నచ్చిన ఇమేజెస్ మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ. సో అవతార్ నౌ సేవ్. సో సేవ్ అయితే అయిపోయింది. సో నౌ యాక్టివేట్.
చూడండి, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో పింక్ కలర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పింక్ కలర్ వచ్చింది. ఓకేనా, దాంతో పాటు మనకు లోగో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ లోగో గోపాల్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఓకేనా, సో నా రిఫ్రెష్ అగైన్ ఇక్కడ మనకు కలర్ మొత్తం చేంజెస్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఏదైతే కలర్ కావాలనుకుంటున్నా కలర్ కాంబోలో చేంజెస్ కనిపిస్తాయి. అట్ ది సేమ్ టైం ఇంతకు ముందు మనకు ఈ కలర్స్ అనేవి డిఫరెంట్ కలర్ లో కనిపించేది, రైట్. సో ఇప్పుడు మనకు వేరే కలర్ లో కనిపిస్తుంది. మీరు ఏదైతే ఓపెన్ చేసినా కూడా మీకు మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుని ఉంటామో ఆ కలర్ మాత్రమే మనకి కనిపిస్తుంది. గో టు హియర్ జస్ట్ ఇవన్నీ మనకు కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. చూడండి, రిఫ్రెష్ చూడండి, ఇలా మన బ్యాక్గ్రౌండ్ లో గోపాల్ వచ్చింది. దాంతో పాటు మనకు సో కలర్స్ కూడా మనకు ఐ మీన్ ఇక్కడ ఫీల్డ్స్ కూడా డేటాలో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ అయినా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకు ప్రొఫైల్ పిక్ చూడండి, సో మనం ఏదైతే ఇచ్చామో సో అలాగే. సో మీకు నచ్చిన కలర్ ని బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో సో ఆ కలర్ ని బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్. ఓకేనా, సో ఓకే డన్. ఈ కలర్ అయితే యాడ్ చేసుకున్నాం. సో నో సేవ్ అండ్ యాక్టివేట్. రిఫ్రెష్ రిఫ్రెష్. సో బ్యాక్గ్రౌండ్ హెడర్ పేజ్, సో ఈ పేజ్ మీకు చేంజ్ అవ్వాలి అనుకుంటే అగైన్ ఇక్కడ మనం హెడర్ పేజ్ ని చేంజ్ చేసుకుంటాం. మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ టైటిల్ ని లైట్ గా యాడ్ చేసుకుంటాం. అప్లై. ఓకేనా, సో నౌ సేవ్. సో సేవ్ చేసిన. సో నౌ యాక్టివేట్. చూడండి, మీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మీకు ఏదైతే మనకి ఇక్కడ కలర్ అప్లై చేసామో ఆ కలర్ మన బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. అట్ ది సేమ్ టైం లోగో మనకి ఎక్కడైతే ఏం కావాలంటే ఆ లోగో యాడ్ చేయాలంటే ఆ లోగో వస్తుంది. దాని తర్వాత మీకు గోపాల్ అనే నేమ్ మీ బ్యాక్గ్రౌండ్ లో అపియర్ అవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ లో అపియర్ అవుతుంది, రైట్. సో జస్ట్ రిఫ్రెష్. సో లోగో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇలా మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో సో ఆ రికార్డ్ని ఓపెన్ చేస్తే లేకపోతే ఏ రికార్డ్ని ఓపెన్ చేసినా కూడా మన బ్యాక్గ్రౌండ్ లో గోపాల్ అనే నేమ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇలాగ మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి వెళ్తాం. సో నౌ స్విచ్ టు క్లాసిక్. సో నౌ గో టు సమ్ సేల్స్ అండ్ సర్వీస్ అప్లికేషన్. సో గో టు అకౌంట్స్. చూడండి, ఇవంతా మనకు స్టాండర్డ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకు స్టాండర్డ్ కలర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి మనకు థీమ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ మనకి ఎక్కడ అప్లికబుల్ అవుతాయి, ఓన్లీ లైట్నింగ్ వ్యూలో మాత్రమే అప్లికబుల్. సో క్లాసిక్ వ్యూలో మనకి ఇది సపోర్ట్ చేయదు. ఓకేనా, ఓన్లీ లైట్నింగ్ వ్యూలో మాత్రమే మనకు కావాల్సిన కలర్స్ గోపాల్ అనే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీకు ఏదైతే రికార్డ్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కావాలనుకుంటే ఆ కలర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో లేదు మీకు ఇది అవసరం లేదు అనుకుంటే సో అగైన్ గో టు థీమ్స్. మీకు వెళ్ళి థీమ్స్ అండ్ బ్రాండింగ్. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కదా చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని, సో దీన్ని మనం డిలీట్ చేస్తాం. ఓకేనా, మీకు అవసరం లేకపోతే సింపుల్ గా డిలీట్. ఓకే, సో దీన్ని యాక్టివేట్ చేసినాం కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థీమ్ మనం ఇన్యాక్టివేట్ చేయాలి. సో ఎడిట్, డిలీట్. కెనాట్ డిలీట్ యాక్టివేట్ థీమ్, సో డిలీట్ యాక్టివేట్ డిఫరెంట్ థీమ్. ఓకే, సో డిఫరెంట్ థీమ్ అయితే మనం డిలీట్ చేసుకొని యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనం డిలీట్ చేసుకొని దేంట్లో యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఫస్ట్ గా వేరే థీమ్ ని యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు క్లౌడీ స్కై ఉంది కదా, సో దీన్ని నేను యాక్టివేట్ చేసుకుంటే సో యాక్టివేట్. సో యాక్టివేట్ చేసుకుంటే బై డిఫాల్ట్ గా మన థీమ్ వచ్చేసి డియాక్టివేట్ అవుతుంది. సో క్లౌడీ థీమ్ కాబట్టి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఓకేనా, సో లెట్స్ ఇప్పుడు మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో లైట్నింగ్ లైట్ కానీ లేకపోతే క్లౌడీ ఇది కానీ లేకపోతే ఇది కానీ మనకి ఏవైతే కావాలనుకుంటున్నాం అది లెట్స్ విల్ క్లౌడీ. సో యాక్టివేట్ నౌ. సో ఇప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన క్లౌడీకి సంబంధించిన ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఈ కలర్. సో ఇలా మీ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. బట్ మనం యూజ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వచ్చి మన ఓన్ కస్టమైజేషన్. సో మన ఓన్ కస్టమైజేషన్ ఎలా అయితే చూసుకున్నామో అది ఒకసారి యాక్టివేట్ చేద్దాం. దానికి దీనికి డిఫరెన్స్ అయితే చూడండి. సో ఇలా సో ఇలాగ మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ యూజ్ చేసుకుని యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మనకు థీమ్స్ అండ్ బ్రాండింగ్. ఓకేనా, ఇది మనకు థీమ్స్ అండ్ బ్రాండింగ్. సో ఇలా మనకు కావాల్సిన డిజైన్ ని మనం ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే
అవసరం లేదనుకుంటే మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకు టీమ్స్ అండ్ బ్రాండింగ్. ఎంట్రీ పాయింట్ ఆఫ్ దీనిపైన క్వశ్చన్ వేసాడు, సో అందుకని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, పిన్ చేయండి. సో మీకు రిప్లైస్ అనేది నేను ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.